రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా సంబరానికి విశాఖ మహానగరం సిద్ధమైంది. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు సాగేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. విశాఖ మహానగర ఖ్యాతిని ఇనుపడింప చేసేలా క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు సమష్ట కృషితో ప్రతిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేసినామని తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు విశాఖ నగరం వేదికగా జరిగినట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 26, 2023 స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 13 వరకు అంటే సుమారుగా 50 రోజుల పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడుదాం అనే కార్యక్రమము ముందుగా మనకు సచివాలయాల్లో మొదలయ్యి మండల స్థాయి, అలాగే కాన్స్టిట్యున్సీ స్థాయి, జిల్లా స్థాయి, అలాగే ఇప్పుడు రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది. సో రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి అంటే 9 ఫిబ్రవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి. సో ఈ కార్యక్రమంలో మనకు చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో, మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా 26 జిల్లాల నుంచి కూడా మనకి 3000 మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో 50% జెంట్స్ తరఫున, అలాగే 50% ఉమెన్ తరఫున, అలాగే 500 టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఎంపైర్లు, రెఫరీసు, ఇతర అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 5 గేమ్స్ అండి, మీ అందరికీ కూడా తెలుసు. 5 గేమ్స్ కూడా మనకి క్రికెట్, వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, అలాగే బ్యాడ్మింటన్. సో ఈ గేమ్స్లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి. రేపు మార్నింగ్ 10 o'clockకి మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే శాప్ చైర్మన్ కావచ్చు, శాప్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి 13వ తారీఖు అంటే ఈ 13 ఫిబ్రవరి హానరబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది. అది మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎం పాలెం ఎక్కడైతే ఉందో అక్కడ స్టేడియంలో హానరబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు. అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం. అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫార్ మనకు స్టేట్ లెవెల్లో 119 కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకి బహుమతుల విషయానికి వచ్చి చూస్తే టోటల్గా మనకి 12.2 కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఫైనల్స్ అంటే స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఎంత ప్రైజ్ ఇస్తారనేది కూడా మనకుంది. మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తరపు నుంచి మిగతా అన్ని అయితే మనకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అయితే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి. అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి 3 లక్షలు, అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాల్ బ్యాడ్మింటన్ అయితే వ్యక్తిగత క్రీడ ఉందో